నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. సో ఇవాల్టి మన ఎపిసోడ్లో ఒక పర్టికులర్ విషయం, మనం జనరల్గా పాజిటివ్ నెగిటివ్ అనే విషయాలు జనరల్గా మాట్లాడుతూ ఉంటాము. దానికి సంబంధించిన ఒక విషయం గురించి మనం ఇప్పుడు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. సార్ ఇప్పుడు మామూలుగా రోజువారీ విషయాల్లో కూడా ఇది పాజిటివ్ థింగ్, నెగిటివ్ థింగ్ అనేది దట్ ఈజ్ ఎ డిఫరెంట్. ఓకే, మంచి జరిగితే పాజిటివ్, చెడు జరిగితే నెగిటివ్ అని మాట్లాడుతూ ఉంటాం. బట్ ఎనర్జీ విషయంలో కూడా ఇది పాజిటివ్ ఎనర్జీ, ఇది నెగిటివ్ ఎనర్జీ, అంటే ఫలానా పర్టికులర్ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మనం పాజిటివ్ అయిపోతాము, మన థాట్స్ కూడా పాజిటివ్ ఉంటాయి. అట్లాగే ఒక పర్టికులర్ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మనకంతా నెగిటివ్ థాట్స్ ఉంటాయి, మనకు జరిగేవన్నీ కూడా నెగిటివ్ విషయాలు జరుగుతూ ఉంటాయి అని మాట్లాడుతూ ఉంటాం. ఎస్పెషలీ ఏదో ఏ గుడిలోకి వెళ్తే అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ప్రభావం వల్లనో ఇంకోటో మనకు అక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. వి ఫీల్ ప్లెజెంట్గా ఫీల్ అవుతాము, అంత పాజిటివ్గా అనిపిస్తూ ఉంది. కొన్ని ఇళ్ళు విషయాల్లో కూడా అలా చెప్తూ ఉంటాం. సో ఈ విషయంలో మీరు ఏమంటారు? అంటే యాక్చువల్గా పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేవి ఉంటాయా సైంటిఫిక్గా ఆలోచిస్తే? మామూలుగా మనము అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మాత్రమే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అని చదువుకున్నాం మేమైతే. మరి ఎనర్జీలో పాజిటివ్, నెగిటివ్ ఉంటాయా? నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎనర్జీ అనేటువంటి దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుందాం మేడం. అంటే ఎనర్జీ అంటే ఏమిటి? తెలుగులో శక్తి అంటాం కదా. శక్తి అనేటువంటిది ఏంటి అంటే, ఏదైనా ఒక పని జరగాలంటే శక్తి కావాలి. శక్తి లేకుండా ఏ పని జరగదు. ఒక వస్తువును, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీపాయిని ఇక్కడ ఉన్నదాని నుంచి నేను భూమాకర్షణ శక్తికి వ్యతిరేకంగా దానికి అధిగమించి నేను తొయ్యాలంటే మీ వైపు తొయ్యాలనుకోండి, నేను శక్తిని ఉపయోగించుకోవాలి. ఏదో మాట్లాడే హాంఫర్ట్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోదు. అలాగే మంత్రతంత్రాల ద్వారా, చూపుల ద్వారా, లేకపోతే మాటల ద్వారా దాన్ని నేను కదిలించలేను. కేవలం శక్తి ద్వారా మాత్రం కదిలించగలుగుతాను. మరి ఏ శక్తి దీన్ని వస్తువు కదిలించగలుగుతుందంటే నా చోదక శక్తి. మరి చోదక శక్తి అంటే నేను తోస్తాను అన్నట్టు. ఇలా చోదక శక్తి ద్వారా మాత్రమే శక్తి ఉందా? రకరకాల శక్తులు అంటూ ఉన్నాయంటే, చోదన శక్తి అంటే మూవ్ చేయడం అంటే ఒక భౌతికంగా ఒక బలాన్ని ప్రయోగించి తోయడాన్ని చోదక శక్తి అనుకుంటాం. అలా బల ప్రయోగం ద్వారా మాత్రమే శక్తి వస్తుందా, లేదా బల ప్రయోగం లేకుండా కూడా శక్తి రూపాలు ఉన్నాయా అనేది ముందు అర్థం చేసుకుంటే, ఈ విశాల విశ్వంలో ఎన్నో రకాల రూపాల్లో శక్తి ఉంది మేడం. ఏ శక్తిని ఉపయోగించుకున్నా సరే మనం ఒక పని చేయించుకోవచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో బల్బు వెలగాలి. బల్బు వెలగాలంటే మీరు వర్షం ద్వారా వచ్చినటువంటి నీళ్ళని ఒక వంతెన, దాన్ని ఏమంటారంటే డ్యామ్ దగ్గర పెట్టుకొని, ఒక ఆనకట్ట దగ్గర పెట్టుకొని, ఆనకట్టలోంచి పైన ఉన్న నీళ్ళని కింద పంపించడం ద్వారా ఆ చలన శక్తి వస్తుంది. అప్పుడు పదార్థ శక్తి వస్తుంది. అప్పుడు కూడా మీకు బలం ప్రయోగం ద్వారా వస్తున్నట్టు లెక్క. అది ఒక చక్రాన్ని తిప్పుతుంది, అక్కడ మళ్ళీ విద్యుత్ పుడుతుంది. ఆ విద్యుత్తును తీగల ద్వారా తీసుకొచ్చి మన ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగింది. జల విద్యుత్ శక్తి అనేది జల విద్యుత్ శక్తి వచ్చింది. ఈ జల విద్యుత్ శక్తికి పరమంగా అంటే అబ్సల్యూట్గా ఏది కారణం అంటే సూర్యశక్తి. సౌరశక్తి లేకపోతే మీకు సముద్రాల నుండి నీళ్లు ఆవిరి ఇంటి కాదు. ఆవిరి కాకపోతే మేఘాలు వచ్చేటివి కాదు. మేఘాలు రాకపోతే వర్షాలు వచ్చేటివి కాదు. వర్షాలు రాకపోతే ఆనకట్టలు నిండేటివి కాదు. ఆనకట్ట నిండకపోతే జల విద్యుత్ శక్తి వచ్చేది కాదు. మరి సోలార్, ఇప్పుడు ఈ మధ్య భారత ప్రభుత్వం కూడా ప్రతి ఇంటిపైన సోలారు సెల్స్ పెట్టుకోండి అన్నారు. అప్పుడు జల విద్యుత్ శక్తి కాదు, అది డైరెక్ట్గా సన్లో ఉన్నటువంటి ఆ కాంతి శక్తిని అక్కడ మీకు విద్యుత్ ఘటాలు అంటారు, ఎలక్ట్రికల్ సెల్స్ ఉంటాయి, సోలార్ సెల్స్ అని అంటారు, సిలికాన్ పేపర్స్ అవి. వాటిలోంచి డైరెక్ట్గా కరెంట్ వస్తుంది. దాన్ని మీరు దాచుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, బ్యాటరీల ద్వారా మళ్ళీ వాడుకోవచ్చు. అలాగే ఇదే సౌరశక్తి మన వాతావరణంలో రకరకాల మార్పులను గురి చేయడం ద్వారా ఉష్ణ ప్రాంతాలు, శీతల ప్రాంతాలు ఉంటాయి. ఉష్ణ ప్రాంతాల్లో ఈ గాలి తక్కువ సాంద్రతతో ఉంటుంది, తక్కువ పీడనంతో ఉంటుంది. చలి ప్రాంతాల్లో ఎక్కువ పీడనంతో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పీడనంలో ఉన్నటువంటి గాలి నుంచి తక్కువ పీడనం వైపు గాలి వస్తూ ఉంటుంది. అలా గాలి విసురులు, గాలి మూమెంట్స్, దాన్ని ఏరియల్ కరెంట్స్ అంటుంటారు. ఆ ఏరియల్ కరెంటు దగ్గర మీరు ఫ్యాన్ లాగా పెట్టినట్టయితే తిరుగుతుంది. గాలి గుమ్మటాల ద్వారా కూడా మీకు దాన్ని మీరు
గాలి విద్యుత్తు, మీరు విండ్ పవర్ని వాడుతున్నావు. సముద్రాల్లో నుంచి కూడా జల విద్యుత్తును అక్కడ తీరశక్తి అంటే టైడల్ ఎనర్జీ అనేదాన్ని తీసుకొస్తున్నారు. ఇలా ఎనర్జీ అనేటువంటిది రకరకాల రూపాల్లో ఉంది. ఈ రూపాల్లో ఉన్నటువంటి ఎనర్జీగా ఉంటుంది తప్ప దానికి నెగటివ్ భావన లేదు. ఎందుకంటే పదార్థంలో ఉన్నటువంటి శక్తి ఆ శక్తిగానే ఉంటుంది తప్ప రుణ 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 స్థాయిలో ఉండదు. అలా కాకుండా మీరు విద్యుత్ ఆవేశం అనుకోండి, విద్యుత్ ఆవేశంలో నెగటివ్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్లు అనేటువంటి పేరు ఉంటాం మనం అందరం కూడా చిన్నప్పుడు. పరమాణు లోపల ప్రోటాన్లు ఉంటాయి, వాటికి విద్యుత్ ఆవేశం ఉంది. ఆవేశాన్ని ధనావేశం అంటారు. అలాగే ఆ పరమాణు లోపల ఈ ప్రోటాన్లతో పాటుగా ఎలక్ట్రాన్లు కూడా ఉండి కేంద్రం చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లకి రుణ విద్యుత్ ఆవేశం ఉంది అనుకుంటాము. న్యూట్రాన్స్ అనే వాటికి అసలు ఏ ఛార్జీ ఉండదు, అవి తటస్థంగా ఉంటాయని చెప్తుంటాం. ఇలా రుణ ధన తటస్థం అనేటువంటి మాటలు విద్యుత్ ఆవేశానికి చెందుతాయి. అలాగే పరిగెత్తడం అనేది కుడిపక్క పెరుగుతున్నాడా ఎడంపక్క పెరుగుతున్నాడా అని దాన్ని బట్టి, కుడిపక్క పెరుగుతుంటే దాన్ని మీరు ధనరాశి అనుకుంటే ధనవేగం, లేకపోతే పాజిటివ్ వెలాసిటీ అనుకుంటే ఎడంపక్క ప్రయాణించడాన్ని మీరు రుణవేగం లేదా నెగటివ్ వెలాసిటీ అనుకోవచ్చు. వాటికంటికి రుణ ధన భావాలు ఉన్నాయి. అలాగే అయస్కాంతం, నార్త్ పోలు సౌత్ పోల్ అనేది ద్విధ్రువాలు ఉంటాయి, బైపోలార్, అవి 2 ధ్రువాలు ఉంటాయి. అలా అయస్కాంతత్వంలో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటాయి. మీరు ఉత్తర ధ్రువాన్ని ధనం అనుకుంటే, పాజిటివ్ ధ్రువం అనుకుంటే, దక్షిణ ధ్రువాన్ని మీరు నెగటివ్ అనుకోవచ్చు. కానీ శక్తికి అటువంటి ద్విధ్రువ లక్షణం లేదు, బైపోలార్ డైపోలార్ లక్షణం లేదు. శక్తి అంటే శక్తే అంతే, అది పాజిటివ్ నెగటివ్ ఉండదు. మరి ఎప్పుడు వాడతారు అంటే వైజ్ఞానికంగా కొన్ని చోట్ల పాజిటివ్ నెగటివ్ వాడతారండి. ఎక్కడ వాడతారంటే పరమాణువు లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకు ఉన్నటువంటి శక్తిని ఎలా చూపిస్తారు అంటే వాటికున్నటువంటి శక్తిని రుణశక్తిగా ఉపయోగించుకుంటారు. పరమాణువులో ఉన్నటువంటి శక్తి అంతా కూడా, ఎలక్ట్రాన్స్ ఉన్న శక్తి అంతా కూడా నెగటివే. అలాగే అణువుల లోపల ఉన్నటువంటి పరమాణువులకి ఒక్కోసారి ధనశక్తి ఉండొచ్చు, ఒక్కోసారి రుణశక్తి ఉండొచ్చు. దీంతో పోల్చుకుంటే స్వేచ్ఛగా ఉన్నటువంటి పరమాణువులతో పోల్చుకుంటే కలిసి ఉన్నప్పుడు, అంటే ఒక కుటుంబంలాగా పరమాణువులు కలిసి అణురూపంలో ఉన్నప్పుడు వాటికి ఆ అణువుకి ధనశక్తి ఉంటుందా రుణశక్తి ఉంటుందా వెన్ కంపేర్ టు ఫ్రీ ఆటమ్స్, అప్పుడు ఆ మాట మాట్లాడతాం. అలాగే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఒక ఆటంను ఏర్పరచకుండా విడివిడిగా ఉంటే అది 0 అనుకుంటే, ఆటంగా ఏర్పడినప్పుడు ఎలక్ట్రాన్లకు ఉన్నటువంటి శక్తిని రుణశక్తి అంటారు మేడం. అంటే అయాన్స్గా మీరు అయాన్స్ కూడా కాదు, అయాన్స్ అంటే అయాన్స్ కూడా అయాన్స్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్కువ, అంటే అయాన్స్ ఎప్పుడు వస్తాయి, ప్రోటాన్ల కంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువనప్పుడు నెగటివ్ అయాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ల కంటే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువనప్పుడు పాజిటివ్ అయాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు సమానంగా ఉంటే ఆటం అవుతుంది లేదా మాలిక్యూల్ అవుతుంది, అయాన్ కాదు. కాబట్టి ఇట్లా అయాను అనేది ఆవేశాన్ని బట్టి, మళ్ళా రుణావేశంతో ఉంటే నెగటివ్ అయాను లేదా ఆనయాన్ అంటాము, ధనావేశం ఉన్నట్టయితే ధన అయాను లేదా క్యాటయాన్ అంటాము తప్ప శక్తిపరంగా కాదు. శక్తిపరంగా మళ్ళా మీరు విడివిడిగా పరమాణు ఉన్నప్పుడు అది 0 అనుకుంటే, దాంతో పోల్చుకుంటే సాపేక్షంగా విత్ రెస్పెక్ట్ టు దట్ వాట్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ అంటే అది నెగటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, అంతవరకే మన విజ్ఞానం. కానీ మీరు చెప్పినట్టుగా మాలిక్యులర్ స్థాయిలో ఉంటుంది కానీ పదార్థ స్థాయిలో ఉండదు. పదార్థ స్థాయిలో కేవలం ఎనర్జీ ఉంటుంది తప్ప ఆ ఎనర్జీ పదార్థంగా ఉండొచ్చు, ఆ పదార్థం కదలికలో ఉండడం వల్ల గతిశక్తి రూపంలో ఉండొచ్చు, ఆ పదార్థంలో ఉష్ణం ఉండడం వల్ల వేడిగా ఉండొచ్చు, ఆ పదార్థం మీద కాంతి ఒకవేళ వెలుగుతుంది అనుకోండి, ఆ పదార్థం కాంతి రూపంలో ఉండొచ్చు. అవన్నీ కూడా ధనమే, పాజిటివే, నెగటివ్ అనే మాట లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఇప్పుడు జనరల్గా చాలామంది అంటూ ఉంటారు సార్, ఫలానా ప్లేస్లో లేదంటే ఫలానా ఇంట్లో
ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు గాబరాగా ఉండేది, హెల్త్ ఎప్పుడు అప్సెట్ అవుతూ ఉండేది, లేకపోతే ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు అంటే ఆ పర్టికులర్ ఇంట్లో అంతా చెడుగా జరిగేది. నేను ఆ ఇల్లు షిఫ్ట్ చేసి ఇంకో ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు అంతా మంచి జరిగింది. హెల్త్ స్టేటస్ బాగైంది, లేకపోతే ఆర్థిక వ్యవహారాలు చక్కబడ్డాయి, అన్ని రకాలుగా మంచి జరిగింది. అంటే ఆ ఇంట్లో ఏదో సంథింగ్ నెగటివ్ ఎనర్జీ ఉంది, నెగటివిటీ ఉంది, ఈ ఇంట్లో అయితే సమ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి నాకు బెటర్ అయింది అనే మాటలు వింటూ ఉంటాం కదా. సో అంటే దీనికి ఎటువంటి ఇది లేదంటారా మీరు సైంటిఫిక్గా? అంటే ఇప్పుడు అక్కడ పాజిటివిటీ అంటే సంపద ఉంటే పాజిటివ్, అప్పులు ఉంటే నెగటివ్ అన్న యాంగిల్లో వాళ్ళతో వాడుకోవచ్చు. కానీ ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది, తద్వారా వాళ్ళకి కష్టాలు వచ్చాయి. మరో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది, తద్వారా వాళ్ళకు కష్టాలు పోయాయి అంటే అది శాస్త్రానికి నిలబడదు. అక్కడ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో ఏముండదు. ఇంట్లో ఒక మూల బీరువాలోనో లేకపోతే నేల మీదనో ఒక ఏదో పీట వేసినట్టుగానో ఒక సోఫా వేసినట్టుగా అమ్మాయి ఎనర్జీ నువ్వు పాజిటివా నెగటివా అని చెప్పడానికి లేదు. అది అక్కడ వస్తువు కాదు. ఎనర్జీ అనేటువంటి ఒక వస్తువు కాదు మేడం. ఎనర్జీ ఎప్పుడు కూడా కనిపించదు. దాని యొక్క చేష్టలు మాత్రమే మనకు వ్యక్తీకరణ అవుతాయి తప్ప దాని యొక్క ఫలితాలు మాత్రమే మనం చూస్తాం తప్ప ఇదిగో ఉష్ణశక్తి పట్టుకోదాన్ని, ఇదిగో గతిశక్తి పట్టుకోదాన్ని, దాన్ని జోలు పెట్టుకో, దాన్ని బీరువాలు వేసుకొని మూత పెట్టేసేయి అనే విధంగా ఎనర్జీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అనేటువంటిది సాంకేతిక పరంగా చూసినప్పుడు ఎనర్జీ అనేటువంటిది మేడం ఒక స్కేలార్ క్వాంటిటీ అంటారు. అంటే అదిశ రాశి, దానికి దిశ ఉండదు. అటు ఇటు పైన కింద లెఫ్ట్ రైట్ అంటూ ఉండదు. అలా ఉన్నప్పుడే లెఫ్ట్ అనుకోండి దానికి అపోజిట్ రైటు, పైన అనుకోండి అపోజిట్ కింద, ముందు అని అనుకోండి అపోజిట్ వెనక. అలా ముందు వెనక దిశలు ఉంటే అప్పుడు మీరు నెగటివా పాజిటివ్ అన్న మాట అర్థం ఉంది. అదే వెలాసిటీ అనుకోండి, బలం అనుకోండి, అయితే ఇట్లా కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. దానికి దిశలు ఉంటాయి. బలం అంటే మనం ఏ దిశగా బలం ప్రయోగం చేస్తున్నాం, ఏ దిశగా పరిగెత్తుతున్నాం కరెక్ట్ చెప్పారు. దాన్ని ఏమంటారంటే సదిశ రాశులు లేదా వెక్టార్స్ అంటారు. వెక్టార్కి మీరు రుణతత్వాన్ని లేదా ధనతత్వాన్ని ఆపాదించుకోవచ్చు. ఒక పక్కన దాన్ని మీరు ధనతత్వం అనుకుంటే మీ యొక్క సంప్రదాయం ప్రకారంగా, దాన్ని సైన్స్లో ఏమంటారంటే కన్వెన్షన్ అంటాం. ఒక సాంప్రదాయం ప్రకారంగా ఏదో అంతర్జాతీయంగా ఐయుప్యాక్ వాళ్ళు, యుఎన్ వాళ్ళు, లేకపోతే ఒక అమెరికన్ కెమికల్ సొసైటీనో లేదా భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఒక నిబంధన విధించారనుకోండి, బాబు నువ్వు చూస్తున్నప్పుడు ఒక వస్తువు నీ ఎడం పక్క నుంచి కుడిపక్కపోతే ఆ వేగాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్ అనవయా అన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కుడిపక్క నుంచి ఎడం పక్క వెళ్ళేదాన్ని నెగటివ్ అనుకోవాలి. అటువంటి వాటిని ఏమంటారంటే సదిశ రాశులు లేదా వెక్టార్స్ అంటారు మేడం. మీరు చెప్పినటువంటి బలం కూడా ఒక వెక్టారు, ద్రవ్యవేగం ఒక వెక్టారు, కోణీయ ద్రవ్యవేగం అంటారు ఒకటి, యాంగులర్ వెలాసిటీ అంటారు, అది ఒక వెక్టారు. అలాగే క్షేత్రాలు, వాటికి కూడా వెక్టార్స్ ఉంటాయి. క్షేత్ర బలం, క్షేత్ర అంటే క్షేత్రాలు అంటే ఫీల్డ్స్ అంటారు. ఇప్పుడు దానికి మనం గ్రావిటేషన్ ఫీల్డ్లో ఉన్నాం. మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రము, అయస్కాంతం చుట్టూతా ప్రభావాన్ని కలిగించేటువంటి ప్రాంతానికి క్షేత్రం అంటారండి. ఏదైనా ప్రభావం కలిగించబడితే ఆ ప్రభావానికి ఏదైనా కారణభూతం అయితే ఆ కారణభూతమైనటువంటి అంశాన్ని క్షేత్రం అంటాం. ఉదాహరణకు నేను ఇక్కడ పెట్టానుకోండి, ఈ పెన్ పెట్టాను, ఇక్కడ ఎలాగుంటుందా వదిలేస్తే, ఇదే దీన్ని తీసుకెళ్ళిపోయి నేను శూన్యంలో తీసుకెళ్ళిపోయి ఒక వెయిట్లెస్నెస్ అంటారు చూసారా, మీకు సునీత నారాయణను అప్పుడప్పుడు మీకు వీడియోలు చూస్తుంటారు, ఆ జుట్టు అట్లాగే ఉంటుంది, టూత్పేస్ట్ అట్లాగే ఉంటుంది, పెన్ అట్లా ఉంటుంది, పెన్సిల్ కూడా అట్లా ఉంటుంది కదా, అక్కడ పడదు, అక్కడ క్షేత్రం లేదు కాబట్టి, లేదా నికర క్షేత్రం లేనట్లు లెక్క. ఇవన్నీ కూడా శాస్త్రీయ పరమైనటువంటి అంశాలు. అంత లోతుకు పోతే మనకు మన ప్రేక్షకులకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, సారీ టు ఇంటరప్ట్. మీరు క్షేత్రానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, క్షేత్ర బలానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. మనం ఎక్కడున్నా నేల మీద ఉన్నాం, భూమి మీద ఉన్నాము, భూమికి అయస్కాంత అదే గ్రావిటేషనల్ క్షేత్రం అనేది ఒకటి ఉంది, క్షితిజ సంథింగ్ ఏదో అంటారు, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక రకంగా, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక రకంగా
ఇంకో ప్లేస్లో ఇంకో రకంగా అలా ఉండే అవకాశం ఉందా ఉంటుంది తప్పకుండా. ఉన్నప్పుడు మరి అక్కడ అది సమ్ కైండ్ ఆఫ్ క్షేత్రస్థాయిలో అంటే క్షేత్ర బలానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, మరి అక్కడున్న క్షేత్ర బలానికి పాజిటివ్ ఎక్కువ ఉంది, ఇక్కడున్న క్షేత్ర బలానికి నెగిటివ్ ఎక్కువ ఉంది, నెగిటివ్ అట్లా ఏమన్నా ఉండొచ్చా? నెగిటివ్ అంటే మీరు అది ఇప్పుడు మీరు బలం అనేటువంటిది సదిశ రాశి, దానికి వ్యక్తీకరణ ఇప్పుడు దీనికి కింద పడడం అనేటువంటిది కిందికి పనిచేసేటువంటి బలాన్ని మీరు పాజిటివ్ అనుకుంటే పైకి పోవడాన్ని నెగిటివ్ అంటాం. అట్లా మీకు కన్వెన్షనల్గా మాత్రమే ఉన్నది తప్ప తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఉదాహరణకి 4 పాజిటివే, 2 కూడా పాజిటివే, మరి 4 2 కంటే ఎక్కువ. అదే నెగిటివ్ నెంబర్ -4 ఉందనుకోండి, -4 కంటే 0 ఎక్కువ. నెంబర్లకి మీరు నెగిటివ్ పాజిటివ్ పెట్టొచ్చుకోవచ్చు, లేకపోతే ఇట్లా బలాలకి నెగిటివ్ పాజిటివ్ పెట్టుకోవచ్చు, లేదా వేగాలకి అంటే ఆల్ సదిశ రాశులు వెక్టార్స్కి మీరు ధన రుణ భావాలను మీరు ఆపాదించుకోవచ్చు. అంతేగాని శక్తికి ఆపాదించుకోవడానికి లేదు, ఎందుకంటే అది స్కేలార్ అదిశ రాశి అని చెప్పాను నేను. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రశ్నకి కుటుంబాల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలకు సంబంధం లేదు. ఉదాహరణకి ధ్రువ ప్రాంతాలకు వెళ్ళారు అనుకోండి, నార్త్ పోల్కి వెళ్ళారు, అక్కడ భూమి యొక్క వ్యాసం తక్కువ మేడం. అక్కడ నిజమైనటువంటి గోళీయ ఆకారంలో లేదు మన భూమి, కొంచెం అదిమినట్టుగా ఉంటుంది. ఒక 50 కిలోమీటర్లు తక్కువ అక్కడ ధ్రువ ప్రాంతాలు, దక్షిణ ధ్రువానికి ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న వ్యాసం. అలాగే భూమధ్య రేఖ నుంచి ఉన్న దూరం ఎక్కువ ఉండే కొద్ది ఏమంటే బలం తక్కువ ఉంటుంది. అండ్ ధ్రువ ప్రాంతాల దగ్గర ఇప్పుడు ఉదాహరణకు నేను 85 kg అండి, అదే దాన్ని తూకం రాయిని తీసుకెళ్ళిపోయి నన్ను ఉత్తర ధ్రువం దగ్గర పెడితే నాకు భయం వేస్తుంది, 95 kg చూపిస్తుంది, బరువు ఎక్కువ చూపిస్తుంది. అదే భూమధ్య రేఖ దగ్గర చూపించాను అనుకోండి, కొంచెం మన ఇండియాలో ఉన్నాం కదా, కొంచెం కింది శ్రీలంక కొంచెం కింది తీసుకెళ్ళిపోయి అక్కడ పెడితే అమ్మాయి అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అక్కడ 80 చూపిస్తుంది. కాబట్టి అంటే నా యొక్క పదార్థంలో ఉన్నటువంటి గుణగణాలని ఒక చూపించేటువంటి విధానం మారుతుంది తప్ప అక్కడ పోవడం వల్ల నాకు ఎక్కువ ఖుషిగా ఉండడము, దూర ప్రాంతాల్లో వెళ్ళడం వల్ల కష్టంగా అనిపించడం ఉండదు. నా భావాలకి దానికి ఏం సంబంధం? నా భావాలు నా శరీరంలో ఉన్నటువంటి జీవభౌతిక ధర్మాలు, ఫిజియలాజికల్ ప్రాపర్టీస్, ఫిజియలాజికల్ ఫినామినాను బట్టి ఆధారపడతాయి. నాలో ఉన్నటువంటి జీవ రసాయనాలు, బయోకెమికల్స్ బట్టి ఆధారపడతాయి. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు, కుటుంబంలో వ్యక్తుల మధ్య, ఆ కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు బట్టి ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవడం బట్టి ఉంటుంది. ఆధిపత్యం ఉందా, మగడు భార్యని దూషిస్తూ ఒక వివక్షకు గురి చేసే విధంగా అక్కడ కుటుంబంలో ఉన్నాయా, పిల్లల్ని పురుగుల్లాగా చూసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా, పిల్లలైనా సరే చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు కూడా ఆలోచన ఉంది, వాళ్ళకు కూడా మనసు ఉంది అని చెప్పేసి స్నేహభావంతో చేసేటువంటి కుటుంబ వ్యవస్థ ఉందా, దాన్ని బట్టి కుటుంబ విషయాలు ఆధారపడతాయి, దాన్ని బట్టి భార్యాభర్తల మధ్య విషయాలు ఆధారపడతాయి, దాన్ని బట్టి సోదరీమణుల మధ్య, సిబ్లింగ్స్ మధ్య లక్షణాలు ఆధారపడతాయి, వాళ్ళకి ఆస్తిపాస్తులను బట్టి, వాళ్ళ యొక్క సంపదన బట్టి వాళ్ళు పొందేటువంటి సుఖ సౌఖ్యాలు, కష్ట నష్టాలు ఆధారపడతాయి తప్ప ఈ భౌతికపరమైనటువంటి భూమి ఎంత ఆకర్షిస్తూ ఉంది, సన్లైట్ ఎంత పడింది, దాన్ని బట్టి ఈ మానవీయ సంబంధాలు ఆధారపడవు. ఇక్కడ మానవీయ సంబంధాలకి మీరు నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని ఆపాదించడం అనేది అంటే ఎవరైనా ప్రజల్లో అటువంటి అపోహలు ఉన్నట్టయితే అవి పూర్తిగా అశాస్త్రీయం. ఇప్పుడు ఇక్కడ మరి మనసుపై కూడా ప్రభావం చూపించిన అంటే మామూలుగా మనకు ఉన్న నమ్మకంలో మనసు మీద కూడా ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది అనేది యాంగిల్లో ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్లో అన్నట్టుగా ఒక టెంపుల్లో వెళ్తే, ఒక ఆలయంలో కూర్చుంటే ప్రశాంతంగా హాయిగా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాము. అట్లాగే ఇంకొక ఏదో ప్లేస్లో అది గాబరగా ఉండడం, లేదంటే ఒక టెన్షన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అవడం, అంటే మన మానసికమైన మన ఫీలింగ్స్ మీద ఆ ప్లేస్లో ఉండే ఎనర్జీ లెవెల్ ఏమైనా ప్రభావం చూపిస్తుందా? మేడం ఇక్కడ చాలా వివరంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం. ప్లేస్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి పదార్థాలకు ఉన్నటువంటి నేను ఇక్కడ చూపించాను చూడండి, ఆ ప్లేస్లో ఉన్నటువంటి పదార్థాలకు ద్రవ్యరాశి ఉంటుంది, ఆ ప్లేస్లో ఉన్న పదార్థాలకి ఉష్ణం ఉంటుంది, ఆ ప్లేస్లో కొంత వెలుగుబడుతుంటుంది, లేదా ఆ ప్లేస్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కదులుతూ ఉంటాయి.
కదలడం వల్ల గతిశక్తి వస్తుంది, అందులో వేడి వల్ల వేడి వస్తుంది, అందులో ఉన్న పదార్థం వల్ల కొంత శక్తి ఉంటుంది, ఆ పదార్థం మీద పడేటువంటి కాంతి వల్ల కూడా కొంత ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ అండి. ఇందులో ఏది కూడా రుణతత్వం ఉన్నటువంటి కాదు. ఈ ఈ ధర్మాలకి మీరు ప్రజల పక్షాన చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పరంగా మీరు వ్యక్తీకరణ చేసేటువంటి నెగటివ్ భావాలు, పాజిటివ్ భావాలు అవి ఆలోచనలు, రాసులు కాదు అవి. మన చుట్టూత విజ్ఞాన శాస్త్రంలో కొన్ని రాసులు ఉంటాయి, అంటే పారామీటర్స్ ఉంటాయి. బలము, వేగము, ఉష్ణోగ్రత. మన టెంపరేచర్ బాడీ థర్మోమీటర్ పెట్టుకుంటాం, కొంత ఉష్ణోగ్రత వస్తుంది, టెంపరేచర్ ఉందా, జ్వరంతో ఉన్నాడా అలా. అలాగే మన డయాబెటీస్ అయితే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అట్లాగే కాలేయం పెద్దగా ఉందా చిన్నగా ఉందా, లోపల రక్తనాళాలు కుంచుకుపోయా అదిపోయాయా, ఏ బ్లడ్ గ్రూప్ అనేది అవి పారామీటర్స్. అవి వ్యక్తులకైనా సరే పదార్థాలకైనా అవి అన్వయించుకోవచ్చు. ఇక్కడ మీరు చెప్పేటువంటి విశేషాలు ఏంటంటే సామాజిక పరమైనటువంటి విశేషాలు. అవి సామాజిక పరమైన విశేషాలు ఆయా వ్యక్తికి ఉన్నటువంటి భావాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకి మీరు సికింద్రాబాద్ స్టేషన్లో జనవరి నెల 13వ తారీఖు 12వ తారీఖు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఎట్లా వీలవుతుందండి? వాళ్ళు మొత్తం గడబెడ చేపల మార్కెట్ కంటే ఘోరంగా తొక్కుంటుంటారు, చూసుకుంటుంటారు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళడానికి. అక్కడ నా మనసు ప్రశాంతంగా ఉంటుందంటే వీలు ఉంటుందా? మీరు గుడిలోకి వెళ్ళారనుకోండి, ఆ గుడిని నిర్మించే విధానమే ఆ రకంగా ఉంటుంది. మీకు చాలా గుడిలో తిరుపతి దేవాలయకి వెళ్ళారనుకోండి, ఆ క్యూలో వెళ్తున్న వాళ్ళని అడగండి, మీరు ప్రశాంతంగా ఉన్నారని అడగండి, చాలా చాలా అశాంతిగా ఉంటారు వాళ్ళు, ఇరిటేటింగ్గా ఉంటారు. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ గాబరా లేకుండా గడబడ లేకుండా వాతావరణం ఉంటుందో అక్కడ వ్యక్తి ఒక్కడే ఉంటాడు కాబట్టి, లేకపోతే ఒక్కరే ఉంటారు కాబట్టి ఆడవాళ్ళైనా సరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతత సంతరించుకోవడానికి వాతావరణం అనుకూలిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ మనో ప్రవృత్తి కూడా ఆ రకంగా ఉంటుంది. నన్ను తీసుకెళ్ళిపోయి మీరు గుళ్ళో ప్రశాంతత ఉంటుందంటే నా గుళ్ళోనూ ప్రశాంతత ఉంటుంది, సమాజంలో కూడా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే నేను గుడికి ప్రత్యేకమైన భావన నాకు లేదు, బడికి ఇంకొక రకమైన వ్యతిరేక భావన లేదు. నా గుళ్ళో ఉన్న అదే భావన ఉంటుంది, బడిలో ఉన్న అదే భావన ఉంటుంది, స్టూడియోలో ఉన్న అదే భావన ఉంటుంది, నా భార్యతోనో లేకపోతే నా పిల్లలతో ఉన్నప్పుడు అదే భావన ఉంటుంది. ఇరిటేషన్ వచ్చే భావాలు కూడా కొన్ని స్థలాలు ఉండొచ్చు, వేరే విషయం. ఎందుకని కొంతమందికి గుళ్ళో ప్రశాంతత ఉంటుందంటే నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద కండ్యూస్ ఎన్విరాన్మెంట్, బట్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ కండిషన్ టు దట్. వాళ్ళ మానసిక ప్రవృత్తి ఏంటి? దైవభక్తి. నేను ఇక్కడ ఉంటే భగవంతుడు ఉన్నాడు, ఇది భగవత్ క్షేత్రము, ఈ భగవత్ క్షేత్రంలో పాపాలకి కష్టాలకి తావులేదు, అశాంతికి తావులేదు అనేటువంటి ఒక మానసిక దృష్టి మనల్ని కైంకర్యంలోకి మార్చేస్తుంటుంది. తద్వారా వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయటకు పోతే కూరగాయల మార్కెట్కి పోతే ఎక్కడ పోయినా కూడా గడబెడ ఉంటే, ఇంట్లో గొడవలు అవుతుంటే ప్రశాంతి ఆడించి ఉంటుంది. మన మనసులోనే అంతే. ఈ ప్రశాంతతకి భౌతికపరమైనటువంటి ఎనర్జీ, మాసు, వేగాలు, త్వరణాలు వాటికి సంబంధం లేదు మేడం. ఇవి మీరు అన్నట్టు అవి మానసిక ప్రవృత్తి మాత్రమే. అంటే సార్ ఇప్పుడు మామూలుగా అంటే మన అనుభవాలు, మనకు ఎదురయ్యే ఇన్సిడెంట్స్, లేదంటే సమ్ ప్లేసెస్ అక్కడ మాత్రమే నెగిటివ్ ఎనర్జీ ఉండదని అంటున్నారా? లేకపోతే అసలు ఓవరాల్గా ఎనర్జీలోనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదా? ఉన్నదంతా పాజిటివే అంటారా? లేదంటే ఓన్లీ ఈ ఫలానా ప్లేసెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ మాత్రమే ఉండదా? అసలు ఎనర్జీ అనే పదంలోనే నెగిటివ్ అనేది లేదా, నెగిటివ్ ఎనర్జీయే లేదా? మీరు అది కొంచెం వివరంగా చెప్పండి సార్. మేడం ఇది మంచి ప్రశ్న. యాక్చువల్గా చెప్పాలంటే ఇది విజ్ఞాన శాస్త్రానికి అలాగే రోజువారీ జన జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం డీలింగ్ చేసినట్టయితే విజ్ఞాన శాస్త్ర పరంగానే మనం సైంటిఫిక్ టర్మ్స్ ప్రకారం మాట్లాడుకుంటే నెగటివ్ ఎనర్జీ అనే దానికి కొంత కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే పదార్థాలకు మాత్రమే సంబంధించి, పదార్థాల బయట ఈ నెగటివ్ ఎనర్జీ అనే మాట లేదు. పదార్థాలంటే మనం రోజువారీ చూసేటువంటి నీళ్లు, బంగారము, టేబులు, కుర్చీ, కంప్యూటరు, సన్ను, గ్రహాలు, కంప్యూటరు, కెమెరాలు, వైర్లు, ఇట్లా పదార్థాలు ఉన్నాయి కదండి. మనం వాడి పదార్థాలు ఉన్నాయి కదా, బియ్యము, సరుకులు, టమోటాలు,
ఇలా ఆ పదార్థాల ప్రకారంగా మాత్రమే ధన ఎనర్జీ, జీరో ఎనర్జీ అంటే శూన్య ఎనర్జీ, అలాగే రుణ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అనే మాటకి అర్థం ఉంది. దాని గురించి నేను కొన్ని శాస్త్రీయంగా కొన్ని మీకు స్లైడ్స్ ద్వారా చూపిస్తా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను మొదట్లో చెప్పినట్టుగా ఎనర్జీ అంటేనే పనిచేసేది. ఏ రకమైనటువంటి రుణ ధన భావాలు లేకుండా ఉన్న ఎనర్జీ 4 రూపాయలు ఉంటుంది మేడం. ఆ 4 రూపాయలు ఏంటంటే పదార్థమే ఎనర్జీ. పదార్థం అనేటువంటిది శక్తి యొక్క మారు రూపం. సీతాకోక చిలుక యొక్క ఒక రూపము కోశస్థ దశ. ఆ కోశస్థ దశే సీతాకోక చిలుక మారుతుంది. కోశస్థ దశ దాటెక్కుని డైరెక్ట్గా గొంగళి పురుగు సీతాకోక చిలుక మారినట్టుగానే పదార్థమే శక్తి, శక్తే పదార్థంగా చేసుకోవచ్చు. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీను 1905లోనే తన సాపేక్షత సిద్ధాంతం ప్రకారంగా పదార్థంలో ఒక ద్రవ్యరాశి మాస్ అంటాం. మన బరువు ఎంత, ఆయన బరువు ఎంత, భూమి బరువు ఎంత, శుక్రుడు బరువు ఎంత అని బరువు అంటుండే. ఈ ల్యాప్టాప్ బరువు ఎంత, సెల్ ఫోన్ బరువు ఎంత అని అంటుంటాం కదండి. అలా బరువు ఎవరిస్తారంటే మాస్ ఇస్తారు. దాని పేరు మాస్, ద్రవ్యరాశి అంటారు. ఈ ద్రవ్యరాశిని శక్తిపరంగా చూపించాలంటే ప్రముఖమైనటువంటి మొత్తం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పిలవబడినటువంటి ఒక సమీకరణం, ఒక ఈక్వేషన్ ఉంది. అందరికీ చెప్పేది E=mc². E=mc². E అనేది శక్తి అయితే ఆ M అనేటువంటిది మాస్ అండి. తర్వాత C అనేటువంటిది లైట్ వెలాసిటీ. శూన్యం లోపల కాంతి ఎంత వేగంగా వెళుతుంది అంటే 3 లక్షల కిలోమీటర్లు వెళుతుంది సెకన్కి. ఒక సెకను కళ్ళు తెరిచి మూసే లోపల 3 లక్షల కిలోమీటర్లు పరిగెత్తిపోయి ఉంటుంది. మన టార్చ్ లైట్ వేసారనుకుంటే అంత వేగంగా వెళ్తుంది. ఆ వేగంని మీరు మల్టిప్లై చేస్తే వేగం ఇంటూ వేగం, C ఇంటూ C చేస్తే C² అంటారు. దాన్ని మన యొక్క ద్రవ్యరాశితో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఎనర్జీ. అది ఒక రూపం అండి. అంటే పదార్థమే ఎనర్జీ. రెండోది ఏంటి, ఆ పదార్థాలు ఉన్నటువంటి ఉష్ణశక్తి. ఆ ఉష్ణశక్తి దేని బట్టి ఉంటుందంటే అక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, దాని గురించి మర్చిపోండి మనం. ఆ ఈక్వేషన్లో ఎడం పక్కన శక్తి అనుకుంటే కుడి పక్కన ఉష్ణోగ్రత ఏంటంటే క్యాపిటల్ T అని రాశారు కదండి. అది పరమ ఉష్ణోగ్రత అంటాం. పరమ ఉష్ణోగ్రత అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. అబ్సల్యూట్ టెంపరేచర్ ఎప్పుడు కూడా పాజిటివే. తర్వాత అట్లాగే ఇంకోటి CP అంటే దాన్ని ఏంటంటే గుర్తోష్ణం అంటుంటారు. దాన్ని మర్చిపోదాం. కుడి పక్కన అన్నీ కూడా ధనరాశులే. కాబట్టి కుడి పక్కన అన్ని ధనరాశి ఉన్నప్పుడు ఎడమ పక్కన కూడా ధనరాశే. అది కూడా ఉష్ణశక్తి. కాంతి అనేటువంటిది ఒక కాంతి తరంగాలుగా ఇట్లా నీళ్ళు తరంగాలు ఎట్టకపోతాయో కాంతి వస్తువు. మీరు నా మీద చాలా స్టూడియోలో మీరు లైట్లు కుట్టారు కదండి. ఆ లైట్ నుంచి కూడా కాంతి ఇట్లా వచ్చి నన్ను పడుతుంది. దానికి తరంగాలు ఒక సెకండ్ లోపల ఎన్ని తరంగాలు ఒక ప్రాంతం దాటి వచ్చాయి. నేను ఇక్కడ చేయబెట్టాను అనుకోండి, ఈ యొక్క హోల్లోంచి ఒక సెకండ్ కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల ఎన్ని తరంగాలు బయటపడ్డాయి. దాన్ని పౌనఃపున్యం అంటారు, లేదా ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ ఫ్రీక్వెన్సీని కాంతి తరంగాల ఫ్రీక్వెన్సీ, కాంతి తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని మీరు ప్లాంక్ కాన్స్టెంట్ అని ఉంటుంది, ధనరాశే. ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా ఎన్ని ఫ్రీక్వెన్సీ నెంబర్ చెప్తాను తప్ప నెగటివ్ నెంబరా ఉండదు కదా. ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ మళ్ళీ పాజిటివ్ అవుతుంది. కాబట్టి కాంతి శక్తి ఇప్పుడు కూడా పాజిటివే. నెగటివ్ లైట్ ఎనర్జీ అనే మాటే లేదు. అలా ఇంకోటి ఏంటి, ఒక వస్తువు పరిగెత్తిపోతూ ఉంది. బస్సు పోతూ ఉంది, కారు పోతూ ఉంది, రాకెట్ పోతూ ఉంది, ఈగిలు పోతున్నాయి, దోమలు పోతుంటాయి రాత్రుళ్ళు. వాటిలో కదలికల వచ్చేటువంటి శక్తి ఒకటి ఉంటుంది. దాని పేరు గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ. అందులో మళ్ళీ మీరు చూడండి, M మళ్ళీ ఇప్పుడు పాజిటివే. V అనేది వేగంతో వెళ్ళింది. మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కుడిపక్కకు పోతే పాజిటివ్, ఎడపక్క పోతే నెగిటివ్ అనుకోవచ్చు కదా. వేగాన్ని సదిశ రాశి అనుకోవచ్చు కదా అని ఉంది. అక్కడ చిన్న మ్యాథమెటిక్స్ ఉంది అక్కడ. ఒకవేళ V నెగిటివ్ అనుకుందాం. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏంటి మేడం? పాజిటివ్. కాబట్టి V పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అయినా పాజిటివే, V నెగిటివ్ అయినా కూడా నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మళ్ళీ పాజిటివే. కాబట్టి కుడి పక్కన మీకు అన్ని పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా చూసినా కూడా పాజిటివే. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివే లేదు కదా. ఇక్కడ లేదు కదా. ఇక్కడ V అనేది నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ నెగిటివే కదా, V² కదా మేడం. V మైనస్ మళ్ళీ సేమ్ ఉండి పాజిటివ్ అయిపోద్ది. కాబట్టి నెగిటివ్ వెలాసిటీ అయినా పాజిటివ్ వెలాసిటీ అయినా V² ఇస్ ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి మీకు గతిశక్తి ఎప్పుడు కూడా పాజిటివే. ఇది ఒకటి. సో ఈ రకంగా చూస్తే కనుక ఎనర్జీలు అన్ని పాజిటివ్. మీరు అన్న ప్రశ్న అడిగారు, అసలు
నెగటివ్ ఎనర్జీకి అనే మాటకే అర్థం లేదంటే ఉంది. ఎక్కడంటే అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చూస్తారు. ఏంటంటే మనం పరమాణువుల గురించి విన్నామండి. పరమాణువుల్లో ఏముంటాయంటే ఇవాళ 5వ తరగతి పిల్లగాడు కూడా విద్యార్థి కూడా చెప్పగలుగుతున్నాడు. ఏంటంటే ఆ పరమాణువు లోపల కేంద్రకం ఉంటుంది, మధ్యలో దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి అన్నాడు. పరమాణువు అనేటువంటి కుటుంబాన్ని పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఏమొస్తాయండి? ఫ్రీగా ఉన్నటువంటి కేంద్రకాలు వస్తాయి, ఫ్రీగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఉంటాయి. మరి వాటికున్న ఎనర్జీని ఏమనాలి? దాన్ని శాస్త్రీయంగా ఏమన్నారంటే జీరో అనుకున్నారు. విడివిడిగా ఎలక్ట్రాన్లు నువ్వు ఆటం దగ్గర రావద్దు, కేంద్రకం నువ్వు ఆటంలో ఉండొద్దు, మీరు విడిగా వారు విడిగా మీరు ఈ కుటుంబంలో ఉండకుండా, ఆటం అనే కుటుంబంలో ఉండకుండా విడివిడిగా ఉండండి అని అంటే అప్పుడు వాటికున్నటువంటి ఎనర్జీని జీరోగా భావించింది ప్రపంచం. ఇది వైజ్ఞానిక ప్రపంచం. బట్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ అవుతుంది కదా, జీరో ఎట్లా? చార్జ్ మాత్రం నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎనర్జీ కాదు, అది చార్జెస్ కి మాత్రమే, ఆవేశానికి మాత్రమే. చార్జ్ని మాస్ని మనం కంపేర్ చేసుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు ఎలక్ట్రాన్ అండి, పాజిటివ్ ప్రోటాన్ అండి, దీనికి ధనావేశం ఉంది, దీనికి రుణావేశం ఉంది. రెండింటి కూడా మాస్ ఎనర్జీ కాదు, అది రెండు పరిగెత్తున్నాం అనుకోండి. ఎలక్ట్రాన్కైనా ధన, ఇంతకుముందు చెప్పింది కదా, ఇంతకుముందు చెప్పాను, ఎలక్ట్రాన్కైనా సరే ధనశక్తే కైనెటిక్ ఎనర్జీ, ప్రోటాన్కైనా ధనశక్తే. వేగాలు మాస్ ప్రకారం చూస్తే మాసు దానికి 9.1 × 10⁻31 కిలోగ్రామ్స్ ఉంటుందండి ఎలక్ట్రాన్. సో ఆ మాస్ మీరు ప్రతిక్షేపిస్తే మీకు ధన ఎనర్జీ వస్తుంది. అది మీరు చెప్పింది అది ఆవేశం, మర్చిపోదాం. అలా ఎలక్ట్రాన్లను ఆటంలో తీసేస్తే విడిగా ఉన్నటువంటి కేంద్రకాలు, విడిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ఒక పరిస్థితి ఉందండి. ఈ స్టూడియోలో ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లారా మీరు పక్క పోండి, అదో ఆ మూలకు పోండి, ఆటం ఉన్నటువంటి కేంద్రకాలారా మీరు ఈ మూలకు రండి అని వాటి మధ్య బంధాన్ని తీసనుకోండి, అప్పుడు ఆ వ్యవస్థ అంటే ఆ సిస్టమ్, ఆ కండిషన్లో మాకున్న ఎనర్జీ ఏంటయ్యా అని అడిగా అనుకోండి కలిపి, మిమ్మల్ని ఇప్పుడు జీరో అనుకుంటున్నాయా అని ఒక సాంప్రదాయంగా సైంటిస్టులు భావించారు మేడం. ఓకే, మళ్ళీ రండియా, మళ్ళీ వచ్చి మీరు ఆటం పార్టిసిపేట్ చేయాలంటే అప్పుడు ఎలక్ట్రాన్లు నెగటివ్ ఛార్జీలు ఉన్నాయి, కేంద్రకము పాజిటివ్ ఛార్జీలో ఉంది. పాజిటివ్ నెగటివ్ ఆకర్షించుకుంటాయి కాబట్టి అది ప్రకృతి సిద్ధంగా ఆమోదయోగ్యమైనటువంటి ప్రక్రియ. ధన రుణ ఆవేశాలు ఆకర్షించుకుంటాయంటే అర్థమేయడం, మీరు వదిలినా కూడా ఉండడం కలిసిపోతాయి. ఇక్కడ మీరు ప్రోటాను ఎలక్ట్రాన్ పెట్టుకోండి, మీరు కమాండ్ కోసం ఆగవు, క్లిక్ పెట్టుకొని మౌస్తో క్లిక్ చేస్తే ఇప్పుడు వెళ్ళండి 1 2 3 వెళ్ళండి అన్నమాట కాదు. 1 2 3 కమాన్ అంటే అప్పుడు కాదు, పెట్టినట్టు కలిసిపోతాయి అవి. అంటే ప్రకృతి సిద్ధంగా ఏది జరిగినా కూడా ఎనర్జీ తగ్గుతుంది మేడం. అదొక సూత్రం. ప్రకృతిలో ఏదైనా జరిగిందనుకోండి తనంతనుగా శక్తిని తగ్గించుకోవడం కోసం చేస్తాయి మేడం. అట్లా విడిగా ఉండడం కంటే, అంటే ఆ ప్రక్రియ జరగకుండా ఉండడం కంటే, ఆ ప్రక్రియ తనంతాను జరుగుతోంది అంటే ఎనర్జీ తగ్గితేనే జరుగుతుంది అనేది ఒక ఘంటాపదమైనటువంటి ప్రకృతి సూత్రం. ఎనర్జీ తగ్గిన ఎనర్జీని పెంచుకోవడానికి జరుగుతుంది. ఎనర్జీని తోసిపారేస్తాయి బయటికి. ఎనర్జీ నాశనం కాదు కదా, ఎనర్జీ బయటకు కక్కేస్తాయి, ప్రకృతి వెళ్ళిపోద్ది ఎనర్జీ. ఈ సిస్టమ్ లోపల ఎనర్జీ తగ్గిపోద్ది. అందుకని ఆటం యొక్క ఎనర్జీ నెగటివ్. ఎందుకు? విడిగా ఉన్నటువంటిది, మీరు విడిగా ఉన్నటువంటిది పాజిటివ్ అన్నారు కాబట్టి జీరో అన్నారు, విడిగా ఉంటే జీరో. ఆ బయట మీరు నట్టు పరిగెత్తుంటాయి కాబట్టి నడుస్తుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, విడిగా ఉంటే జీరో, కలిసి ఉంటే నెగటివ్ ఎనర్జీ. ఇలా ఒక పాజిబిలిటీ ఉంది నెగటివ్ ఎనర్జీకి. ఇంకోటి ఏంటంటే అణువులు, పరమాణువుల చేతనే అణువులు వస్తాయి. నీళ్లు అణువులమయం మేడం, కానీ 2 రకాల పరమాణువులు ఉన్నాయి అందులో, హైడ్రోజను, ఆక్సిజన్. అలాగే మనం తినే చక్కెర, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను అన్న, మీరు స్టూడియోలో నడుపుతున్నారా, మీ యొక్క టెక్నికల్ స్టాఫ్ ఇంత ఓపికగా వాళ్ళు కెమెరాలు చేస్తున్నారన్నా దానికి కారణం ఏంటి? వాళ్ళ లోపల గ్లూకోజు ఖర్చు అవుతా ఉంది. వాళ్ళు పొద్దున తిన్నటువంటిది, మనం పొద్దున తిన్నటువంటి ఆహారము ఖర్చు అవుతా ఉంది. అదేంటిది? షుగర్ అంటే గ్లూకోజ్. దాని పేరు C6H12O6 అంటారు. కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఈ 3 రకాల పరమాణువులు వివిధ సంఖ్యల్లో 6 కార్బన్లు, 12 హైడ్రోజన్లు, 6 ఆక్సిజన్ కలిస్తే ఒక ప్రత్యేక మార్గంలో అవి కలిసికట్టుకోవడం వల్ల ఒక అణురూపం ఏర్పడింది. అణువులు కరిగిపోయి కార్బన్ డైఆక్సైడ్గా నీళ్ళగా మారిపోతుంటుంది ఆక్సిజన్ తీసుకొని కదా. అటువంటి అణువులు దేంతో ఏర్పడ్డాయి? పరమాణువు చేత ఏర్పడ్డాయి.
ఇప్పుడు మనం విడివిడిగా ఉన్న పదం ఇంతకుముందు నేను ఆటం గురించి చెప్పినట్టుగానే ఓ చక్కెరలో ఉన్నటువంటి పరమాణువులారా ఆ మూలకు పోండి అందరూ కూడా ఆక్సిజన్ అక్కడికి, హైడ్రోజన్ అక్కడికి, కార్బన్ అక్కడికి వెళ్ళండి, విడివిడిగా ఉండండి, ఒకరితో మాట్లాడవద్దు అని అనుకోండి. అప్పుడు మా సంగతి ఏంటి అని అడిగాను అనుకోండి. మీ సంగతి ఇప్పుడు విడివిడిగా మీరు ఉన్నప్పుడు, మీరు మూడు కుంపట్లు ఏర్పరచుకున్నప్పుడు మీ శక్తి జీరోనాయా అంటాం. మళ్ళీ కలిసిపోయి మళ్ళీ అణువు ఏర్పడిందండి. అప్పుడు ఏమై ఉండొచ్చు అంటే ధనం కావచ్చు, రుణం కావచ్చు అండి. రెండు రకాల పాజిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు రుణం అవుతుందంటే తమంత తాముగా అణువులు ఏర్పరచుకునేటువంటి గుణగణాలు వాటుకుంటే అది రుణ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. లేదు మాకు ఇష్టం లేని కాపురం చేస్తాను మా చేత అని బలవంతంగా పెట్టారనుకోండి, అప్పుడు పాజిటివ్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ సామాజిక స్థితికి ఆపోజిట్ అయిపోయింది. ఇష్టం లేని కాపురం ఇష్టం లేని కాపురం పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ అణువులు ఎందుకు చెప్తాను తెలుసా మీకు? మన కారుల్లో ఏమన్నా డాష్ ఇచ్చినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కదా మేడం, అందులో ఏముంటుంది తెలుసా పదార్థం? కొట్టినప్పుడు అక్కడ చిన్న పౌడర్ ఉంటుందండి మన చేతిలో, ఎంత ఒక 50 గ్రాముల కంటే ఎక్కువ ఉండదండి. దాని పేరు హైడ్రోజన్, N2H4 అంటారు. అది కూడా అణువే. ఎంత అంటే ఆ ఎన్ అంటే ఎన్ ఒక పరమాణు కదా, హైడ్రోజన్ పరమాణు కదా, అంటే ఇష్టం లేని కాపురం ఉంది వాటి మధ్య. హైడ్రోజన్కి ఇష్టం లేదు, ఆయన కూడా మాకు బంధం పెట్టి మీరు కలిసి ఉండండి అణువులాగా మార్చామండి. ఎంత అవి తటస్థం అంటే, ఎంత తటస్థం కదా, అశాశ్వతం అంటే చిన్న దెబ్బ కొడితే పగిలిపోతాయండి. చిన్న దెబ్బ కొడితే అవి మేము కలిసి ఉండమని విడిపోతుంటాయి. ఎంత తొందరగా విడిపోతాయంటే ఆ డాష్ కొట్టినప్పుడు ఆ నైట్రోజన్ హైడ్రోజన్ విడిపోయి, నైట్రోజన్ గ్యాస్ కదండి, వెంటనే N2H4 మళ్ళీ మన చక్కెరలాగా ఉంటుంది, మన షుగర్ లాగా ఉంటుంది, ఉప్పులాగా ఉంటుంది, అదే ఘన పదార్థం. డాష్ కొట్టినప్పుడు అమ్మాయ్యా ఊపిరి పీల్చుకొని విడిపోతాయండి. విడిపోయినప్పుడు గ్యాస్, మరి గ్యాస్ ఏం చేస్తుంది? ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఆ సంచిని చించుకొని బిల్లులా చించుకొని పట్టక్కన బయటకు వస్తుంది. కాబట్టి మన షాక్ కొట్టకుండా, మన తల వెళ్ళిపోయి స్టీరింగ్ తగిలి తల బొప్పి కట్టకుండా పగిలిపోకుండా ప్రాణాన్ని కాపాడే విధంగా చేస్తాయి. మరి హైడ్రోజన్లోని ఎనర్జీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, ఎందుకంటే అవి ఇష్టం లేని కాపురం. షుగరు ఎట్లా ఏర్పడిందంటే సుఖం, కార్బను హైడ్రోజను ఆక్సిజన్ ఆ రకంగా కలిస్తే అవి ప్రశాంతత అన్నట్టు, అవి నెగిటివ్ ఎనర్జీ. సో కలవకుండా ఉంటే జీరో, కలిస్తే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇటువంటి చోట్ల మీకు పాజిటివ్ నెగిటివ్ అనే మాటకు అర్థం ఉంది. అలాగే మీరు ఫీల్డ్ అని అంటుంటారండి, ఫీల్డ్లు క్షేత్రాలు అంటారు. ఒక ఉదాహరణకి ధనావేసి ఉందనుకోండి, మీరు ఇంతకుముందు దువ్వెంతో మంచిగా దూకున్నారు కదా, దూకున్నారు. లేదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. చిన్నప్పుడు పాఠాలు ఇదేని చెప్పేది, స్థిర విద్యుత్తు గురించి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, మనము తల పొడిగా ఉన్నటువంటి జుట్టును తల దూకొని పెట్టినప్పుడు పేపర్ అయస్కాంత కాదు, అది ఇండ్యూస్డ్ ఛార్జ్ వస్తుంది వాటిల్లో, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, స్థిర విద్యుత్ అంటాం. ఈ స్థిర విద్యుత్ ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నాకు ఎంటుకల్లో ఎలక్ట్రాన్లు ఇక్కడికి పోవడమో, ఇక్కడ పోతే నెగిటివ్ అవుతుంది. దీంట్లోనే ఎలక్ట్రాన్లు నా చుట్టూకి వెళ్ళి అనుకోండి పాజిటివ్ అవుతుంది. ఇలా పెట్టినప్పుడు ఏం చేస్తాయంటే, ఈ పేపర్లో కూడా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉంటాయి కదా మేడం, ఎలక్ట్రాన్లు ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ పేపరు అంటుకుంటుంది. సో అట్లా ఒక పదార్థాన్ని మీరు ఆవేశం వనగూర్చినప్పుడు ఆ పదార్థం చుట్టూతా ఒక క్షేత్రం ఏర్పడుతుంది. ఈ పేపర్ ఎందుకు లేచింది మరి అంటే ప్రభావానికి గురైంది కదా, అలా ప్రభావానికి గురి చేసేటువంటి ప్రాంతాన్ని క్షేత్రం అంటారు. ఈ ప్రభావం ఎటువంటి లక్షణం వల్ల ఏర్పడింది? విద్యుత్ ఆవేశం వల్ల క్షేత్రం ఏర్పడితే ఆ క్షేత్రం పేరు విద్యుత్ క్షేత్రం, ఎలక్ట్రికల్ ఫీల్డ్. మాస్ వల్ల ఏర్పడితే గ్రావిటేషనల్ ఫీల్డ్. భూమి అనేటువంటి ఒక మాస్, మీరు 6 పక్కన 24 సున్నాలు పెడితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని కిలోలు అండి మన భూమి. అందుకనే మన భూమి పైన చాలా దూరం వరకు గురుత్వ క్షేత్రం ఉంది. అందుకని ఏ వస్తువు పెట్టినా పడిపోతుంది. ఎంత దూరం వెళ్ళిందంటే మూన్ను కూడా ప్రభావితం చేసి మూన్ కూడా తన చుట్టూ తిప్పుకుంటుంది భూమి. అంత బలీయమైనటువంటి క్షేత్రం ఉంది. దీని పేరు గురుత్వ క్షేత్రం, ఎందుకంటే మాస్ వల్ల ఏర్పడింది కాబట్టి. అలా కాకుండా మ్యాగ్నెట్ అనుకోండి,
ఇది మ్యాగ్నెట్ దండాయస్కాంతము, ఇది ఒక అయస్కాంతం అనుకోండి. దాని చుట్టూ ఏర్పడేది అయస్కాంత క్షేత్రం. ఇలా క్షేత్రాల్లోకి ఏదైనా ఒక వస్తువును తీసుకొచ్చినప్పుడు కూడా రుణ శక్తి రావచ్చు, ధనశక్తి రావచ్చు. కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మరి ప్రేక్షకులకు పూర్తిగా అర్థమవుతో లేదు కానీ కొంచెం ఓపికగా వాళ్ళు ఈ బొమ్మలు చూసినట్టయితే పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది, జీరో ఎనర్జీని ఎప్పుడు అంటారు, నెగటివ్ ఎనర్జీని ఎప్పుడు అంటారు ఇక్కడ రాసింది. మీరు మన పిల్లలు చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఈవెన్ 5వ తరగతి పిల్లలు కూడా తెలిసిన విషయం ఏంటంటే సజాత ధృవాలు వికసించుకుంటాయి, విజాత ధృవాలు ఆకర్షించుకుంటాయి అని ఉంది కదండి. ధన విద్యుత్ క్షేత్రంలోకి రుణ ఆవేశం ఉన్నట్టు వస్తువు తీసుకొచ్చినప్పుడు ఆకర్షించుకుంటారు కదా, కాబట్టి అది నెగిటివ్ ఎనర్జీ. చూసారా, ఇది ఇంతకుముందు ఇక్కడ చెప్పాలి. ఇది ఇక్కడ ధన విద్యుత్ క్షేత్రంలో ధనావేశ కణాలు, రుణ విద్యుత్ క్షేత్రంలో రుణావేశ కణాలు అంటే అర్థం ఏంటి, వికసించుకోవడం కదా. ధన రుణ అంటే సేమ్, కాబట్టి వికసించుకుంటాయంటే పాజిటివ్ అండి. అంటే ఎక్కువ ఎనర్జీ వచ్చేస్తుంది వాటికి. విడిగా ఉంటే జీరో. అలా కాకుండా ధనంలోకి రుణాన్ని, రుణంలోకి ధనాన్ని తీసుకొస్తే ఆకర్షణ. అంటే ఇంతకుముందు మీకు చెప్పిన ఒక మాట, తనంత తానుగా ప్రకృతి సిద్ధంగా ఏమైతే ఏర్పడుతుందో అప్పుడు ఎనర్జీ తగ్గుతుంది. మీరు ధనావేశం దగ్గరికి ధనావేశాన్ని పెట్టి కలుసుకోవడం కలుసుకోవి, వికసించుకుంటాయి. కానీ ధనావేశం దగ్గర మీరు రుణావేశం తీసుకొచ్చి అనుకోండి, మీరు చెప్పకుండానే కలిసిపోతాయి. అంటే అందుకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విషయాన్ని మీరు ఇక్కడ అయస్కాంతం కూడా చెప్పుకోవచ్చు. ఉత్తర అయస్కాంత ధ్రువ క్షేత్రంలో ఉత్తర ధ్రువం పెడితే వికర్షణ, దక్షిణ అయస్కాంత ధ్రువ క్షేత్రంలో దక్షిణ ధ్రువాన్ని పెడితే వికర్షణ, కాబట్టి పాజిటివ్. అసలు క్షేత్రం లేకపోతే జీరో. అదే ఉత్తర అయస్కాంత ధ్రువ క్షేత్రంలో దక్షిణ పెట్టారనుకోండి విజాతి కదా, ఆకర్షణ. ఇలా పాజిటివ్ నెగిటివ్ అనే మాటకి పదార్థం ప్రకారంగా గురుత్వ క్షేత్రం ఎప్పుడు కూడా పాజిటివ్ అనండి. గురుత్వ క్షేత్రం నెగిటివ్ ఎనర్జీ లేదు. ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఏ క్షేత్రంలో ఏ ఆవేశాన్ని పెట్టారు అని దాన్ని బట్టి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అయస్కాంత క్షేత్రంలో ఏ రకమైన అయస్కాంత క్షేత్రంలో ఏ రకమైన ధ్రువాన్ని పెట్టారు అన్న దాన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి తప్ప అలా పదార్థాల్లో ఉన్నటువంటి విద్యుత్తు, మ్యాగ్నెటిక్, గ్రావిటేషనల్ పరంగా మాత్రమే పాజిటివ్ నెగిటివ్ అనే మాటకు అర్థం ఉంది కానీ మేడం నిజ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనే మాటకు అర్థం లేదు. ఓకే, ఇప్పుడు శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకోటి ఈ మధ్య కాలంలో తరచుగా వినిపించే విషయం ఏంటంటే మనం విశ్వశక్తికి కనెక్ట్ కావాలి. విశ్వశక్తికి కనెక్ట్ అయినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, లేదంటే వి విల్ అచీవ్ సంథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ మన లైఫ్లో అవుతాయి. మనకు కూడా ఏదైనా భరించగలిగే శక్తి ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ అనేక విషయాలు చెప్తూ ఉంటారండి. విశ్వశక్తితో మనం కనెక్ట్ అవ్వడము అంటే ఏంటి? అంటే మన లోపల ఉన్న శక్తి విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడమా? అది మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? మనము విశ్వంలోంచి వ్యతిరేకం కాదు మేడం, మనం విశ్వంలో అంతర్భాగం. విశ్వానికి ఆవాలేము మనం. విశ్వానికి అవతల ఉండి ఇదో నేను వేరు, అదో అయా విశ్వం నువ్వు వేరు అని కాదు. విశ్వంలో మనం అంతర్భాగం. ఒకవేళ వాదన కోసంగా మనమే నేను మీ ఐ అనేది ఒకటి ఉంది, ఒక భావన ఉంది. నా చుట్టుపక్కల ఉండే అంతా కూడా విశ్వం అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ విశ్వానికి ఈ నాకు మధ్య గ్యాప్ యాడ్ ఉంది. మీరు ఏ శక్తితో కలవాలనుకుంటున్నారు? ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ దూరంలో విశ్వశక్తి ఉంది, దాంట్లో పోయి మమేకం అన్నా లేదు కదా. ఇక్కడి నుంచే మీ యొక్క చర్మం నుంచి ప్రతి ఒక్క ఆంగ్స్ట్రామ్ దూరం నుంచి కూడా విశ్వశక్తి కంటిన్యూస్గా ఉంది. దానికి ఒక అవధి, దేశాల మధ్య సరిహద్దున్నట్టుగా ఇది భారతీయ విశ్వశక్తి, ఇది పాకిస్తాన్ విశ్వశక్తి, ఆ తర్వాత బర్మా విశ్వశక్తి, లేకపోతే ఆ తర్వాత మళ్ళీ ఏదో మన సింగపూరు అన్నీ విశ్వానికి ఒక అవధులు, మార్జిన్స్, బోర్డర్స్ లేవు మేడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వంలో అంతర్భాగమే. కాబట్టి విశ్వంలో అంతర్భాగం అయినప్పుడు కలిసిపోవడం అంటే ఏమిటి, కలవకుండా ఉండడం అంటే ఏంటి? ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాం మనం. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ యూనివర్స్.
వీఆర్ ఇన్సపరబుల్ ఫ్రమ్ ద హోల్ యూనివర్స్, వీఆర్ ఇంటిగ్రేటెడ్, వీఆర్ ఇంబైబ్డ్, బికమింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. అది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేవి లేవు, మన మనసులోనే పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. ఎనర్జీ అంతా పాజిటివే, పాజిటివ్ ఎనర్జీ లేదు, నెగిటివ్ ఎనర్జీ లేదు కనుక కాదు, ఉన్న ఎనర్జీ పాజిటివ్. కాకపోతే మనం దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ వస్తుంది మైండ్ లో. నేను అనేది భావాలు నెగిటివ్ ఉండకూడదు. అందుకనే పాజిటివ్ ఆలోచించవే అంటుంటాం. పాజిటివ్ దృక్కోణం ఉండాలయా, నెగటివ్ ఆలోచనలు వద్దు అంటే అదే ఆలోచనలకి శక్తికి సంబంధం లేదు. సో కాబట్టి ఆలోచన బాగుంటే ఎక్కడున్నా పాజిటివ్ గానే ఉంటాం. దట్ ఈస్ ట్రూ థింగ్. మంచి మనసుకు మంచి రోజులు అంటారు కదా. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం.